వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి కబుర్లు. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనం కోడిని అయితే పొదిగేసి 19 రోజులు అయింది. పొద్దున్నే 2 పిల్లలు అయితే వచ్చిన్నాయి. కోడి పిల్లలు చేసే 2 రోజుల ముందు నుంచి అయితే మేతకి అయితే వెళ్దు. సో నేను పొద్దున్నే నూకలు అయితే పెడుతున్నాను. 10:30 అన్నమాట టైం. అప్పుడు మనం ఒడ్లు ఆడించుకుంటే బియ్యం ఆడిస్తే నూకలు వస్తాయి కదా, ఆ నూకలు అయితే మనం పిల్లలకు పెట్టుకోవాలి. ఆ పిల్లలకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ అయితే నేనైతే వీడియోస్లో చెప్తాను. నేను లాస్ట్ వీడియో పెట్టాను కదా అన్ని గుడ్లు పిల్లలు ఎలా చేయాలని. మనకైతే ఎన్ని పిల్లలు వస్తాయో మీరే చూడండి. ఒకవేళ ఆ వీడియో కానీ చూడకపోతే వెళ్ళి చూడండి. లైవ్లో మీకైతే పిల్ల ఎలా వస్తుందో గుడ్లో నుంచి అయితే నేను 45 మినిట్స్ అయితే అలాగే కూర్చొని వీడియో అయితే తీశాను. 10 years నుంచి నేను కూడా పిల్లలు చేపిస్తున్నాను, కానీ ఎప్పుడైతే చూడలేదు అంత ఓపికగా కూర్చొని. మీకైతే చూపిద్దామని అయితే కూర్చొని అలానే తీస్తున్నాను. ఇప్పుడు ఆ గుడ్లో నుంచి అయితే పిల్ల వస్తుంది, అది మనం చూద్దాం. మీకు ఏమన్నా డౌట్లు కానీ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. మా బాబు నేనైతే కూర్చొని అలాగే చూస్తా ఉన్నాం. చూడండి, పిల్ల అయితే వచ్చేస్తుంది. కొన్ని పిల్లలు వాటికి అవే వచ్చేస్తాయి చాలా వరకు. కొన్ని పిల్లలు అయితే రాలేకుండా చనిపోతాయి. అది కూడా మీరు ఈ వీడియోలో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను చేసిన తప్పు ఏందో మీకు తెలుసుద్ది అనమాట. థంబ్నెయిల్ చూసారు కదా. చూడండి, పిల్ల అయితే వచ్చేసింది. మనమైతే ఆ పెంకులు అయితే తీసి బయట వేసుకుంటా ఉండాలి, లేకపోతే వాటిలో ఇరుక్కొని పిల్లలు చనిపోతాయి. ఈ కోడి చాలా మంచిది, అసలు పడవదు. ఇక్కడ ఒక గుడ్డు పెట్టాను కదా, అది చాలా సేపు నుంచి అక్కడ గుడ్డు ఉంది కదా, దాన్ని అయితే చాలా సేపు నుంచి చూస్తున్నా. అందులో వస్తుందా అని చాలా సేపు అయితే రాలేదు. చూడండి, అవన్నీ చిన్న చిన్న క్రాక్స్ అయితే వచ్చినాయి. చూడండి, ఎగ్స్కి వాటిలన్నిట్లో అయితే పిల్లలు ఉన్నాయి. మనకి ఎన్ని పిల్లలు వస్తాయి అయితే చూడండి. నేను చెప్పిన పద్ధతి పాటిస్తే వర్కౌట్ అయిందా లేదా చూడండి మీరే. నేను నాకు తెలిసిన విషయాలే చెప్తాను, మిమ్మల్ని ఏదో మోసం చేయాలని నాకు వ్యూస్ రావాలని అయితే కాదు. చూడండి, అవన్నీ పిల్లలు వచ్చాయన్నమాట. అన్ని క్రాక్స్ అయితే చూడండి మీరు. ఇక్కడైతే ఇంకో కోడి గుడ్లోంచి కూడా పిల్ల వచ్చేస్తుంది. చూడండి, అదైతే ఆ పక్కన గుడ్డు అయితే రాలేదు పిల్ల చాలాసేపు. సరే నేనే తీద్దామని అయితే వెయిట్ చేస్తున్నాను. కొన్ని పిల్లలు అలాగే రాలేక చాలా చనిపోతాయి. వాటికి అవే కాళ్ళతో తన్నుకొని బయటకు వస్తాయి పిల్లలు. ఫ్రెండ్స్ అయితే అడుగుతున్నారు, ఎందుకు నువ్వు కోడి వీడియోలోనే పెడుతున్నానని. ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి ఎంత ఉపయోగమో లేడీస్కి కోళ్ళు పెంచడం వల్ల అనేది అయితే నేనైతే ఇంకో వీడియో అయితే తీసి మీకు చెప్తాను. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మరిన్ని విషయాలు అయితే మీకైతే చెప్తూ ఉంటాను. కోళ్ళ పెంపకం వల్ల కలిగే లాభాలు. ఆ గుడ్డు అయితే ఇంకా అది పిల్ల రాలేదు, నేనే తీద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. పిల్లని తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి. లేయర్స్ ఉంటాయి, పింక్ వైట్ కలర్ది, దాని లోపల 3 ఉంటాయి అన్నమాట. మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. నేను ఒక చేత్తో తీయడం వల్ల చాలా లేట్ అవుతుంది. నాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది ఎలా తీయాలో అనేది. చాలా జాగ్రత్తగా అయితే తీయాలి, లేకపోతే మన చేతుల్లోనే పిల్లని అయితే మనం కోల్పోతాము. చాలా జాగ్రత్తగానే చాలా సెన్సిటివ్గా తీయాలి.
నాకు ఒక చేతితో వీడియో తీస్తా, ఇంకో చేతితో పిల్లని తీయాలంటే చాలా కష్టంగా ఉంది. నేను ఫస్ట్లో అయితే ఇట్లా కొన్ని పిల్లలు రాక తీయడంలో చాలా పిల్లల్ని అయితే పోగొట్టాను. తర్వాత జాగ్రత్తగా నేర్చుకున్నాను. మనకి అలవాటు అయిపోద్ది. కొన్ని పిల్లలు ఇలానే రాలేవు. కొంచెం పిల్లలు పెద్దగా ఉన్న పిల్లలు అయితే రాలేవన్నమాట లోపల నుంచి. కొన్ని పిల్లలు మీరు చూసారు కదా, వాటికి అవే వస్తాయి ఆల్మోస్ట్. ఈ చిన్న పిల్ల చూడండి ఎంత క్యూట్ ఉందో అసలు. అదేమో పొడుసుద్ది అనుకున్నా, కానీ అదేం పొడవదు. మంచి కోడేనది. నేనే భయపడుతున్నా. అసలు నాకు 2 హ్యాండ్స్ అయితే నేను చాలా గవాన్ తీసేస్తా. మధ్యలో ఈ కోడి డిస్టర్బింగ్. ఇటు సైడ్ గుడ్లో నుంచి కూడా చూడండి పిల్ల కదలాడుతూ ఉంది, తంతా ఉంది. నువ్వేం దీపాలేమ్మా, అవే వస్తాయిలే అని వాళ్ళ అమ్మ అయితే గుడ్డును అయితే లోపలికి లాక్కుంది. ఏం చేస్తున్నావు అని నన్ను అయితే పొడస్తుంది. ఇంకొక ఆమె వచ్చింది, ఏం జరుగుతుంది ఇక్కడ అని. క్యూట్ ఉంటాయి చిన్నపిల్లలు. చూడండి సక్సెస్ఫుల్గా అయితే నేనైతే పిల్లని బయటికి తీసేసాను. ఇవి చూడండి పోయి పొడుస్తున్నాయి. ఆధిపత్య పోరు ఇది. మేమైతే నైట్ అయితే 2-3 పిల్లల్ని తీసుకెళ్ళి ఆడుకొని మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గర అయితే వదిలిపెడతాం. మా బాబుకి నాకు రోజు ఇదే పని. చూడండి ఎంత జాగ్రత్తగా అయితే నేను పిల్లని తీసాను. ఇంకా ఇంతసేపు 45 మినిట్స్ అయితే నేను అలానే కూర్చొని తీశాను. సరేలే వాటికి అవే వస్తాయిలని నేనైతే పని చూసుకుంటున్నాను. మళ్ళీ వచ్చి చూసేసరికి అయితే పిల్ల అయితే చనిపోయింది. చూడండి ఎంత బాగా, అంతా చాలా పెద్ద పిల్ల, అంతా బాగా వచ్చింది. కానీ కేవలం బయటికి రాలాకే చనిపోయింది. చూడండి ఎంత బాగుంది అసలు పిల్ల. అన్ని అవయవాలు కూడా వచ్చున్నాయి, జస్ట్ రాలాక చనిపోయింది. మనమైతే 15 గుడ్లు వేసాము, మనకి 13 పిల్లలు వచ్చాయి. ఒక పిల్ల అయితే చనిపోయింది కదా. చూడండి నేను చెప్పిన పద్ధతి పాటిస్తే మీరు కూడా అన్ని పిల్లలను అయితే వస్తాయి. నేను వీటికి ఏమేమి వేసి చేయాలో అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి మరిన్ని వీడియో కోసం. థ్యాంక్ యూ.